పోలీసులు అంటే ఒక భయం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన, ఏదో నేరం చేసిన అట్టుగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ నేర ప్రవృత్తిని అసలు లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీస్. ఇవాళ దశాబ్దోత్సవాల్లో భాగంగా పోలీస్ సురక్ష దివస్ చేసుకుంటున్న వరంగల్ పోలీస్ రంగనాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ దశాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. ఇంతకాలంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి మార్పుల్ని ఇంకా తీసుకురాని పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు? మీరు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాదాపు 9 సంవత్సరాల నుండి కూడా 10వ సంవత్సరంలో మనం అడుగెడుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు సురక్షా దివస్ అని చెప్పేసి మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు డిపార్ట్మెంట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈ రోజు మార్నింగ్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. సాయంత్రం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ పెద్ద ఎత్తున కూడా బడాఖానా అది కూడా అరేంజ్ చేస్తున్నాము. సో దీంట్లో మీరు చూస్తే గనక చాలా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాలు సాధించింది ఏంటి అని చూస్తే గనక మనం చాలా గుణాత్మకమైన మార్పు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఏంటి మార్పు, ఏంటి క్వాలిటేటివ్గా ఏం చేంజెస్ జరిగినాయి? ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక సీసీ కెమెరాలు, లేకపోతే టెక్నాలజీని పెద్ద ఎత్తున కూడా మనం తీసుకొస్తున్నాం. వాహనాలు ఇంతకుముందు అంతా మనకి పాత వాహనాలు అయిన ఉండే, ఇప్పుడు అన్ని కూడా చూస్తే కనుక ఇన్నోవాలు, ఫార్చునర్లు, స్కార్పియోలు ఇట్లా అధునాతమైన వాహనాలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఉంది. బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ లో గనక చూస్తే గనక మనకి పోలీస్ స్టేషన్ బిల్డింగ్లన్నీ కూడా కార్పొరేట్ ఆఫీసుల స్థాయిలో తలదనేలాగా ఉన్నాయి. అండ్ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడంతో 33% దాంట్లో మహిళలు అంతా కూడా రిసెప్షన్స్ లో కానీ, ఈవెన్ పోలీసులో కానిస్టేబుల్స్ గా కానీ, హోంగార్డ్స్ గా కానీ పెద్ద ఎత్తున కూడా మహిళలు వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక సాఫ్ట్నెస్ ఎలిమెంట్ అనేది, అంటే కఠినంతో పాటు సాఫ్ట్నెస్ అనేది కూడా తీసుకొస్తూ, అండ్ ఇంతేకాకుండా కొత్త చట్టాలు తీసుకురావటం, పీడీ యాక్ట్ లాంటి చట్టాలు తీసుకురావటం, శిక్షలు పెంచేటట్టు, కన్విక్షన్స్ పెంచేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడంతో ఒక రకంగా క్వాలిటేటివ్ గా మనకేంటంటే తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ కూడా అతను రేపు కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సిన తప్పదని చెప్పేసి సంకేతాలు ఇస్తూనే విక్టిమ్ ఎవరైతే గనక బాధితున్నారో వాళ్ళకి ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా వాళ్ళకి మెరుగైన సేవలు ఇవ్వడానికి పోలీసు యంత్రాంగం పూర్తిగా కూడా గత 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ 10వ సంవత్సరంలో కూడా అంతకన్నా మెరుగ్గా చేయడానికి మా వైపు నుంచి మేము సాయశక్తులు. నిజానికి కూడా నేర ప్రవృత్తి అనేది దాన్ని తగ్గించేందుకోసం మీరు చేస్తున్న ప్రయత్నం బాగుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ మీద భయం పోవడమే కాకుండా కొన్ని విషయాలు, కొన్ని నేరాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ పనికిరాట్లేదని ఒక మాట వినపడుతుంది ప్రజల్లో. ఇది మనము పోలీసింగ్ అనే దాంట్లో మీరు చూస్తే కనుక బ్రిటిష్ కాలం నుంచి తీసుకొచ్చినటువంటి మనకి ఏదైతే ఆ లెగసీ ఉన్నదో, అంటే పోలీస్ అంటే భయం ఎందుకు ఉండాలి? పోలీస్ అంటే ఒక గౌరవం ఉండాలి తప్ప గానీ భయం ఉండేటటువంటిది ఉండదు. భయం ఎవరికి ఉండాలి? తప్పు చేసిన వాడికి భయం ఉండాలి. సామాన్య వ్యక్తికి ఎవరికి భయం ఉండకూడదు. సో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సామాన్య వ్యక్తి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, చిన్న మైనర్ చేసిన దానికి అతను వచ్చి అతనికి కావాల్సిన పెట్టి కేసు లేదా చిన్న ఇది చేస్తుంటారు, లేదా కౌన్సిలింగ్ చేసి తగ్గిపోతుంటారు. సో వాళ్ళు మనం అటువంటి వాళ్ళకి భయం కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక ఎస్ మాకు ఉన్నాడు పోలీస్ అనేవాడు, మాకు ఉన్నాడు, మాకు ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్. సో మాకేమైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఉన్నాడు అంటే గానీ భయం ఉంటే ఆ గ్యాప్ తోటి అసలు ముందు అసలు భయం ఉండాలి. తప్పు చేసిన వాడికి భయం ఉండాలి, తప్పు చేయని వాడికి ఆ ఫ్రెండ్లీనెస్ వాతావరణం అనేది ఉండాలనే దిశగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగిన తర్వాత ఇవాళకి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత తొలి కమిషనరేట్ లో మీరు ఇలా పాలాభిషేకాలకు సైతం ఈ అందరి మన్ననలు పొందుతున్నారు. ఎలా సాధ్యమైంది? ఇది దాని మీద నేను మాట్లాడేదానికన్నా మీరే చూశారు ఇక్కడ పోలీసింగ్ అనేది. మనం ఎప్పుడైనా కానీ కూడా చట్టబద్దంగా, న్యాయబద్దంగా అక్కడ ఏది కరెక్ట్ అయితే, అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ నిజం. అది అందుకోసం మనం చెప్తారు ట్రూత్ షుడ్ ట్రయంఫ్ అండ్ ట్రూత్ ఎలోన్ షుడ్ ట్రయంఫ్. అంటే నిజము, సత్యం మాత్రమే గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి అనేది, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి అనేది మనకి. సో దీన్ని నమ్ముకొని మనం ఎప్పుడైనా కానీ పోలీసింగ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు మేము చేసిన పోలీసింగ్ మీరు చూస్తున్నారు, ఇక్కడ ముందు ఒక ఎంక్వైరీ చేస్తాం, రెండు పార్టీలు కూడా వినాలి, ఎదురెదురు పెట్టిన తర్వాత అప్పుడు కరెక్ట్ విషయం తెలిసిన తర్వాత అప్పుడు తప్పెవరిదాన్ని నిర్ధారించిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని ఒక వ్యక్తినో లేకపోతే ఏకపక్షంగా విని ఎక్కడన్నా చేస్తే గనక అధికారుల మీద చర్యలు చూస్తున్నారు, సస్పెన్షన్లు అవుతున్నారు. దాదాపు 20 మంది పైన అధికారులు సస్పెండ్ అయ్యారు. సో ఎవరిని ఉపేక్షించాం. అంటే ఏకపక్షంగా చేస్తే గనక అతను ఇన్ఫ్లుయెన్స్కో లేకపోతే ప్రలోభాలకు లొంగో లేకపోతే ఇంకేదో చేస్తున్నాం అనే దాని ఉంటుంది కాబట్టి సో ఈ చర్యల ద్వారా అండ్ వాళ్ళకి ప్రజలకి మనం ఫైనల్ గా చేయాల్సింది ఒక భరోసా కల్పించాలి. ఎస్ మాకు పోలీస్ అనేవాళ్ళు ఉన్నారు, మాకు అన్యాయం జరిగితే గనక ఉన్నారు. అంతేగాని సపోజ్ ఒక ల్యాండ్ ఇష్యూ వస్తే గనక ఇది సివిల్ డిస్ప్యూట్ అని మనం తోసివేసి అక్కడ ఎవడో కబ్జా చేసేవాడిని వాడికి మనం ఫేవరబుల్ గా చేస్తూ అది సివిల్ డిస్ప్యూట్ అని ఒక ముసుగు వేసి దాని మీద మనం దాన్ని మనం సైలెంట్ గా సపోర్ట్ చేసేటటువంటి అది కాకుండా బాధితుడికి మనం పూర్తిగా అవుట్ అండ్ అవుట్ గా ఉంటూ చట్ట పరిధిలో మనం చేయాల్సినటువంటి చేస్తే గనక తప్పకుండా అందరు పోలీసులకి ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో అదే మనల్లో అన్ని చోట్ల కూడా వస్తుందని చెప్పి నా
చివరిగా సార్ ఇవాళ ఏదైతే ఒక ఠాణా లోపల ఒక సిఐ ఖాళీ అయ్యాడు, మళ్ళీ ఇంకోరిని భర్తీ చేసే ప్రయత్నం లోపల రాజకీయ ఒత్తిళ్లు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అంటే తను ఆ పోస్టులోకి రావడం కోసం రాజకీయ నాయకులతో ప్రమోట్ చేయించడం, లేకపోతే ఏదో అలాంటి బాగా వినపడతా ఉన్నాయి. దాన్ని తగ్గిస్తే గానీ వాళ్ళ రాజకీయ నాయకులకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఒక వాయిస్ తగ్గుతుంది అనేసి ప్రజల్లో ఉంది. అది ఎలా చూస్తారు, ఎలా తీసుకొస్తారు? నేను తప్పకుండా అండి ఏ స్థాయికి ఆ స్థాయిలో రాజకీయాలంటే ప్రజాప్రతినిధులతోటి తప్పకుండా నా దగ్గరకు ఒక సర్పంచ్ వచ్చినా ఒక ఎమ్మెల్యే వచ్చినా గానీ కూడా మేము వారిని కూడా గౌరవిస్తాం, వాళ్ళు చెప్పేది కూడా వింటాం. మనం చేసేదే మనం అనుకున్నదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోకూడదు. సో రాజకీయాలు అనేది ఉండాలి. అంటే రాజకీయాలంటే రాజకీయ నాయకులు రావటం అనేది ఉండాలి, కానీ పోలీసింగ్లో రాజకీయం చేయకూడదు. అది పోలీసింగ్లో రాజకీయం చేస్తే క్షమించాం అనమాట. ఎవరన్నా గనక దాంట్లో అధికారులు ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి తొత్తుగా చేస్తున్నట్టు అవతల వాడిని అవతల వైపు న్యాయం ఉన్నా కానీ తప్పు వైపు సమర్థిస్తున్నట్టు ఎక్కడన్నా వస్తే గనక ఎవరిని మేము ఉపేక్షించలేదు. మీరు చూస్తున్నారు, ఆ చర్యల ద్వారానే పోలీసులు నమ్మకం కలిగించగలుగుతున్నాం. అందుకోసమే దాదాపు 3,000 పైన పోలీసులు మొత్తం 3,000 పైన పబ్లిక్ మొత్తం ఇక్కడ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు ఏదో మనకి అమెరికా వీసా లాగా ఇప్పుడు మాది కూడా 3 నెలల దాకా స్లాట్లు బుక్ అయినాయి. బట్ ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఇప్పుడు అందరూ కూడా కమిషనర్ దగ్గర రావాల్సిన అవసరం లేకుండా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ న్యాయం పొందేటటువంటి విధంగా మేము ఇప్పుడు చర్యలు తీసుకున్నాం. అంటే సెంట్రలైజ్ కాకూడదు, డీసెంట్రలైజ్ కావాలి, డెలిగేట్ చేయాలనేటువంటి కింద బాధ్యతతో కూడిన పోలీసింగ్ చేయడానికి మేము చర్యలు చేస్తున్నాం. మనం చూస్తున్నాం, మన వరంగల్ పోలీస్ కమిషనరేట్ చెప్తున్న పరిస్థితి ప్రకారం ఇవాళ నిజానికి కూడా ప్రజల్లో నేర ప్రవృత్తి అనేది పూర్తిగా తగ్గిపోయేలాగా మేము కృషి చేస్తున్నాం. వివిధ నూతన టెక్నాలజీస్ అయితే ప్రతి సమకూర్చడం, పోలీసులకు కావాల్సిన అన్ని సమకూరుస్తూ ఇవాళ అందరికీ వాళ్ళకు విలువలు పెంచే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి మాకు కూడా చాలా గర్వంగా ఉండేందుకోసం మేము ఇవాళ ప్రజల పక్షాన ఉండి ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా మేము చేస్తున్నాం. ఇలా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు కానీ రాజకీయ నాయకులకు తొత్తులుగా కానీ మేము వ్యవహరించే పరిస్థితి ఉండకుండా ప్రజల కోసం పనిచేసే విధంగా పనిచేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, RTV న్యూస్, వరంగల్.